ఇంట్లో కోడలు ఎంత పని చేసినా ఎంత కష్టపడ్డా కానీ ఏ అత్త కూడా గుర్తించినట్టుగా ఉండదు. ఎందుకంటే ఈమె కోడలుగా ఉన్నప్పుడు తన అత్త ఈమె పట్ల ఏ విధంగా ప్రవర్తన చేసిందో ఆ బాధలు మొత్తం కూడా ఈమెకు తెలిసి ఈమె ఏం చేస్తుందంటే తన ఇంటికి వచ్చినటువంటి కోడలు పడేటువంటి కష్టాన్ని ఈమె బేరీజ్ చేసుకుంటుంది. బేరీజ్ చేసుకొని నేను ఆ రోజుల్లో ఇంత కష్టపడ్డా ఈ రోజుల్లో ఈమె సుఖపడుతున్న అసూయతోటి ఏ రోజు కూడా తన కోడలు ఎంత పని చేసినా కానీ ఏందమ్మా నువ్వు చేసిన పని, నీకంటే నేను చాలా మస్తు చేసిన పని, నువ్వేందమ్మా ఇప్పుడు చేసిన పని అనే పద్ధతిలో ప్రతి అత్త కూడా మాట్లాడుతుంటుంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా కోడలు బాధకు గురవుతుంది. బాధకు గురయ్యి అత్త మీద ఉన్న ప్రేమ కాస్తగా ఏమవుతుందంటే ప్రేమ లేకుండా అయిపోతుంది. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చేసి కుటుంబం మొత్తం కూడా విడిపోయే పరిస్థితులు వస్తుంటాయి. అలా కాకుండా అత్త ఆమె ఎంతైతే కష్టపడ్డదో ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ కోడల్ని మందలించాలి, ఎక్కడ మందలించకూడదు, ఏ విధంగా చూసుకోవాలని ఆ యొక్క అనుభవంతో ఆమె పట్ల ప్రవర్తన చేసినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలన్నీ కూడా బాగుంటాయి.